మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. మాది చిన్నాపూర్ గ్రామం, మండలం బుగ్గారం, జిల్లా జగిత్యాల. మేము గత 5 సంవత్సరాల నుంచి మేము మాల వేసుకోవడం జరుగుతుంది. మేము ధర్మపురి వచ్చి గంగస్నానం చేసి, అదే విధంగా దేవుని సన్నిధానంలో మాల ధరించి నరసింహస్వామి దేవాలయంలో వచ్చి ఇక్కడ ఉన్న దేవుణ్ణి దర్శించుకొని మాల ధరించి యథావిధిగా మళ్ళా మేము ఇంటికి వెళ్తామని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది చిన్నపూరి గ్రామం, మండలం బుగ్గారం, జిల్లా జగిత్యాల. మేము గత 3 సంవత్సరాల నుండి మాల వేసుకోవడం జరుగుతుంది. ఈ ధర్మపురి గంగస్నానం చేసి గుళ్ళో ఇప్పుడు మాల వేసుకోవడం జరిగింది. భక్తులకు అందరికీ జై శ్రీరామ్. ధర్మపురి నరసింహస్వామి టెంపుల్లో దీక్ష తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం. అందరికీ కొండగట్టంజన జై శ్రీరామ్, జై హనుమాన్. స్వామి, నా పేరు శివకుమార్ స్వామి. మాది చిత్తఘాటు గ్రామము, హన్మకొండ మండలం స్వామి. మేము ప్రతి సంవత్సరం వెమ్లవాడకి వెళ్ళి వెమ్లవాడ నుంచి కొండగట్టుకి వెళ్ళి మాల వేసుకొని ధర్మపురి దర్శనం కొత్తాం స్వామి. నేను ఇది మాల వేయడం 15వ సంవత్సరం స్వామి. మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఇంటికి వెళ్ళి అక్కడ మా ఎర్రగట్టు గుట్ట దగ్గర మా స్వాములందరితో కలిసి అక్కడనే ఉండి అక్కడనే భిక్ష చేస్తాను స్వామి. మేము వేసుకునేది 21 రోజు స్వామి. మాది హన్మకొండ జిల్లా అసపర్తి మండలం చిత్తగట్టు గ్రామం. మేము మాలాధారం చేసుకోవడానికి కొండగట్టులో మాలాధారం చేసుకొని ధర్మపురికి వచ్చాము. ఇక దర్శనం చేసుకున్నాము. మేము 11వసారి మాలాధారం చేసుకోవడం. మేము ప్రతిసారి వెమ్లవాడ, కొండగట్టు, ధర్మపురికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్తాము. మాకు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ధర్మపురి కానీ, వెమ్లవాడ కానీ, కొండగట్టు కానీ ఎక్కడికి పోయినా మేము మంచి సంతోష సుఖ సంతోషాలతో చాలా మంచిగా ఉంటుంది స్వామి. ఓం ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపద లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీరామ దూతాయ నమః. ఓం శ్రీరామ దూతాయ నమః. ఓం శ్రీరామ దూతాయ నమః. ఇది స్వామి మంత్రం. ఈ మంత్రంతో జపం చేసుకోవాలి. జపమాల పట్టుకొని ఒక్కొక్క పూస దింపుకుంటూ ఓం శ్రీరామ దూతాయ నమః, ఓం శ్రీరామ దూతాయ నమః అనుకుంటూ జపం చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పుస్తకాన్ని చదువుకోవాలి. ఈ రెండింటిని కలిపి పూజ అంటారు. ఈ పూజ పొద్దున 6 గంటల లోపల వేసుకోవాలి, సాయంత్రం 6 తర్వాత వేసుకోవాలి. ఒక పూట భిక్ష చేయాలి, ఒక పూట అల్పాహారం చేయాలి. భిక్ష 2 గంటల లోపల తినాలి. 2 దాటితే భిక్ష వనికి రాదు. అల్పాహారంకు టైం వెళ్ళే. సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా తినవచ్చు. అల్పాహారం అంటే పాలు పండ్లు తినాలి. పగలు భిక్ష చేసి రాత్రికి పాలు పండ్ల మీద ఉండాలి. అట్లా ఉండలేని రోజులలో నేను అల్పాహారం చేసుకొని తినవచ్చు. అల్పాహారంలో అటుకులు మాత్రం మణికిరా స్వామి, అటుకులు భిక్ష కిందకు వస్తాయి కాబట్టి అటుకులు తప్ప మీద ఏం అల్పాహారం చేసుకోవచ్చు. ఎక్కువ శాతం రాత్రి పాలు పండ్ల మీద ఉండాలి. బులో శ్రీ పవన సుత హనుమానికి.